మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాధ్యమరా ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. గుడిలో వినిపిస్తున్న పాటకు అర్థం తెలియకపోయినా రాగయుక్తంగా తప్పులు లేకుండా దేవుడు సామానులు శుభ్రం చేస్తూ పూలమాలలు అలంకరిస్తూ పాడుతోంది సీతాలు. సీతాలు, ఓ సీతాలు, ఇంటికెళ్ళి కాస్త కూడు తినరాయే అని పిలుస్తోంది. అప్పుడే పూల కొట్టు దగ్గరకు వచ్చిన సీతాలు అవ్వ పైడమ్మ. ఆగే అవ్వ, రాములోరికి సీతమ్మోరికి పూలమాల కట్టాను, పంతులోరికిచ్చేసి వస్తాను, అట్టాగే బేగా పోయిరా, నేను కొట్టుకాడుంటాను. ఏటో పిచ్చితల్లికి చిన్నప్పటి నుండి ఆ రాములోరే. పైడమ్మ ఇళ్లలో పనులు చేస్తూ గుడి దగ్గర పూలు కొట్టు పెట్టుకుంది. దానిమీద జీవనం సాగిస్తున్నారు ఇద్దరు. సీతాలు తెల్లవారుజామునే గుడి శుభ్రం చేసి ముగ్గులు వేసి కొట్టు చూసుకుంటూ గుడి మూసే వరకు అక్కడే ఉండిపోతుంది. తనకు ఊహ తెలిసినప్పటి నుండి రామాలయం, అవ్వ, ఆ రెండే ప్రపంచం. సీతాలు ఊరిలో ఇంటికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకుంది. ఇంకా చదివించాలి అని పైడమ్మ అనుకున్న పై తరగతులకు 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి అని మాన్పించేసింది. చదువు మీద ఆసక్తితో కనపడిన పుస్తకాలన్నీ చదివేది. చుట్టుపక్కల పిల్లలు చదివేసిన పుస్తకాలన్నీ తీసుకొని చదివేసింది. అవ్వా అవ్వా, రెడ్డిగారింట్లో పెళ్ళి కదా, పంతులు గారు చేత పూజ చేపించడానికి అని పొద్దున్నే గుడికి రెడ్డిగారు అమ్మగారు పెళ్లి కూతురును ఎంటబెట్టుకొని వచ్చారు. కొట్టు దగ్గరకు వస్తూనే అంది సీతాలు. అవునే, ఈ పొద్దు ఆడే పనికి పోతున్నా, నేనొచ్చేదాకా నువ్వు జర భద్రం. అవ్వా, నేను వస్తానే. నువ్వా? వద్దే, మళ్ళా పొద్దుగాలే గుడిలో పనులంటూ పోతావు. ఏం కాదే అవ్వా, పెద్దింట్లో పెళ్ళిళ్ళు నేనెప్పుడూ చూడలేదు, తీసుకుపోరాదే. అట్టాగేలే, పోయి మొన్న సుజాత అమ్మగోరిచ్చిన ఆ కొత్త కోక కట్టుకో, అది నీకు సానా బాగుంటుంది. మరి నువ్వు? నాకెందుకే, ముసల్దాన్ని, నువ్వు చుట్టుకో. సీతాలు ఉన్నంతలో చక్కగా ముస్తాబయింది. ఇద్దరూ పెళ్ళికి వెళ్ళారు. పెళ్లి కూతురును పల్లకిలో తీసుకురావడం, పెళ్ళికొడుకుని గుర్రం మీద బాణాసంచా బాజా భజంత్రీలుతో తీసుకురావడం, పెళ్ళికొడుకు ఇతర ముఖ్యులు అయిన వారందరికీ డబ్బుల దండలు వేయడం, పెళ్ళికి వచ్చిన వారందరికీ వెండి బహుమతులు ఇవ్వడం అన్నీ ఆశ్చర్యంగా చూస్తుంది సీతాలు. ఇంకా వేదిక మీద వధూవరులిద్దరూ అయితే ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుకోవడం ఇంకా అబ్బురంగా తోచింది తనకి. ఊర్లో చాలామందికి సీతాలు, పైడమ్మ సుపరిచితులు కావడంతో మండపంలో ఉండటానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేదు. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళయ్యాక రెడ్డిగారి భార్య పిలిచి పైడమ్మకు, సీతాలు కూడా బట్టలు పెట్టింది. మండపం నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సమయంలో సీతాలు మండపం అంతా తిరుగుతూ, అబ్బా, ఎంత బాగా చేశారో, ఎంత అయినా గొప్పోళ్ళే అనుకుంది. ఇంటికి వచ్చాక కూడా సీతాలు ఆ పెళ్లి తాలూకు విషయాలే అవ్వకు పదే చెప్తోంది. వాకిలిలో మంచాలు వేసుకొని చుక్కలు చంద్రుణ్ణి చూస్తూ ఇంకా ఆ పెళ్లి తంతునే గుర్తు చేసుకుంటూ, అవ్వా, నిజంగా పెళ్ళి మా గొప్పగా చేశారు గదా, ఎంత డబ్బు ఖర్చెట్టారో తెలుసా అంది. అవునే, మరేటనుకున్నావు, ఉన్నాళ్ళ పెళ్ళిళ్ళు అట్టాగే చేస్తారు. అవునా, నువ్వైతే సానా పెళ్ళిళ్ళకు పోతివి, నేనిదే గదా మొదటి తూరి చూడడం. ఒసేయ్ సీతాలు, ఆ దేవుడి సల్లని సూపు ఉండాలే గాని నీ పెళ్ళి కూడా అంత కాకపోయినా కొంతైనా బాగా సేత్తాలేవే. ఇంకా ముచ్చట్లాపి పడుకో, సానా పొద్దుపోనాది. పోయే అవ్వా,
నేనేదో చెప్తుంటే నువ్వు నీ పరాసికాలు అని చిన్నగా నవ్వుకుంది. పైకి అలా అంది కానీ అంత గొప్పగా కాకపోయినా నన్నుగా ఇష్టపడేవాడు ఏరి కోరి నా కోసం వస్తే చాలు అని మనసులో అనుకుంది. అలా నిద్రలోకి జారుకున్న సీతాలుకు మెత్తని చేతి స్పర్శ ఒకటి తగిలింది. ఇంకా ఉంది. రెడ్డిగారింట్లో పెళ్లి విషయాలు తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్న సీతాలుకు మెత్తని చేతి స్పర్శ ఒకటి తగిలింది. పిచ్చి సీతాలు, పెళ్లిలో సానా అలసిపోయినావు గదా అంటూ తల నిమురుతున్నట్టుగా అనిపించింది. ఎవరు అని గట్టిగా అరవబోతున్న సీతాలు నోరు మూసి, అరవమాకు, నేనే సీతాలు, నా గురించే అనుకుంటివి కదా, తీరా వత్తే ఇట్టా భయపడతావేంటి? నేను నిన్ను అనుకోవడమే అంటూ ఒక్కసారిగా లేచి చుట్టూ చూసింది సీతాలు. ఎటే నీ పలవరింతలు అంటూ అవ్వ కేకలేసింది. హూ, నా కల ఇది. ఒకసారిగా ఒళ్ళంతా చెమటలు పోసేశాయి. ఇది కల అయినా ఆ మనిషి వచ్చినట్టే అనిపిస్తోంది. ఏటి మరి నాకు? ఏమో బాబోయ్, పడుకుంటే మళ్ళీ వస్తాడేమో అనుకుంటూ భయంగా ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మర్నాడు ఉదయమే మళ్ళీ మామూలుగా పనిలో పడిపోయింది సీత. సుజాత గారింట్లో పైడమ్మ, రెడ్డిగారింట్లో పెళ్ళి బాగా అయిందా? నేను చివరి వరకు ఉండలేకపోయాను. సానా బాగా అయినాదమ్మగోరు. మా సీతాలైతే రేత్రి నిద్రలో కూడా పెళ్లి ముచ్చట్లే కలవరింతలు. హహా అంటూ నవ్వేసి, చూసావా పైడమ్మ, మన సీతాలు చీరలో ఎంత చక్కగా ఉందో. పెళ్లి కల వచ్చేసిందనుకో. ఏదో అమ్మగోరు, అంతా మీ సెలవే. చిన్నప్పటి నుండి దాని మంచి చెడు మీరే చూశారు. దానిని ఒక అయ్య చేతిలో పెట్టే భారం కూడా మీదే అమ్మగోరు. మీ ఎరుకలో మాకు తగ్గ అబ్బాయి ఉంటే చూడండమ్మా. అది నువ్వు చెప్పాలా పైడమ్మ? మీ అయ్యగారు ఎప్పుడూ అంటూ ఉంటారు, సీతాలు పెళ్ళి మనమే చేయాలి, అది మన బాధ్యత అని. మేమే దాని పెళ్ళి చేస్తాము. సరేనా? అయినా ఏ జన్మ బంధమో మీది. మీ ఇద్దరికీ ఏనాడో రుణం ఉందే పైడమ్మ. అవునమ్మగోరు. ఏ ఆడకూతురు కన్నబిడ్డ ఎందుకు ఒగ్గేసిందో గాని దిక్కులేని నాకు దొరికింది. ఇప్పుడు నా పేనానికి పేనం అయిపోయినది. పైడమ్మ, పెరట్లో సన్నజాజులున్నాయి, కోసి సీతాల చేత మాల కట్టించి గుడిలో ఇవ్వు. అట్టాగే అమ్మా, వెళ్ళొత్తాను. ప్రతిరోజు సాయంకాలం సమయంలో సీతాలు మైకులో హనుమాన్ చాలీసాతో పాటు ఓ గంట పాటు రామతారక మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భజన చేస్తుంటుంది. ఆ సమయంలో ఎవరు పిలిచినా పలకదు, వచ్చినా చూడదు కూడా. రోజువారీ పూలు, కొబ్బరికాయల కోసం 2 రోజులకోసారి పక్క ఊరు నుండి ఒక బండి వస్తూ ఉంటుంది. ఆ ఖాతాలు చూసే పని, సరుకు, డబ్బులు, మిగతా వ్యవహారాలన్నీ చూసేవాడే రంగా. ఖాతాదారులు దగ్గరకు అతనే వెళ్ళి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటాడు. అలా పైడమ్మ కొట్టుకు కూడా వస్తూ ఉంటాడు. అవ్వా చెప్పు, సరుకేటి కావాలి? ఈ పొద్దు వచ్చినావేటి రంగా? సరుకు లెక్క అంతా మా సీతాలుగా చూసేది. ఈ టయానికి ఆ అమ్మి గుడిలో ఉంటాది గదా. అవ్వా, మరిసిపోయాను సుమీ. ఓ తూరిట్టా వచ్చే ఇరుక్కుపోయినా. రేత్రి భజన అయ్యే వరకు ఉంచేసినాది మీ సీతాలు. ఇప్పుడు ఆడికి ఎల్లాను అనుకో, మళ్ళా రేత్రి వరకు ఆడనే భజనలో కూకోపెట్టినా పెడతాది. రేపొత్తా అవ్వా. ఓ రంగా, అయినా ఈ టయానికొచ్చి రాలేదని తెలిస్తే రేపొద్దు నీతో తగువాడుతాది చూసుకో. ఖాతా డబ్బులు ఇయ్యదు అంది అవ్వ నవ్వుతూ. దండం అవ్వో, చెప్పమాకు. నాకు సానా పనులున్నాయి, నే పోతుండా అంటూ బండెక్కి పారిపోయాడు రంగా. ఎప్పుడూ చలాకీగా ఉండి అన్ని పనులు చక్కపెట్టే సీతాలంటే చాలా అభిమానం రంగకు. గుడికి వచ్చిన ఓ పెద్ద ఆవిడ భజన అయ్యాక ప్రసాదం తీసుకుంటూ, సీతాలు, నీ మనసెరిగిన వాడు ఆ రాముడు లాంటి మంచి మొగుడే నీకు కూడా వస్తాడే అంటూ దీవించింది.
కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు కదా. తీవ్ర అనారోగ్యంతో పాటు వయసు భారం వల్ల పైడమ్మ కన్ను మూసింది. సీతాలు ఒంటరి అయిపోయింది. ఇంకా ఉంది. కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదు కదా. తీవ్ర అనారోగ్యంతో పాటు వయసు భారం వల్ల పైడమ్మ కన్ను మూసింది. సీతాలు ఒంటరిదైపోయింది. సుజాత గారు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. కానీ అక్కడ ఉండలేక సీతాలు వాళ్ళను ఒప్పించి గుడిసెకు వెళ్ళిపోయింది. గుడిలో పంతులు గారు ఆయన భార్య బలవంతం మీద గుడికి వెళ్ళి పనులు మొదలుపెట్టింది. కానీ అక్కడ పనులు చేసి ఇంటికి వెళ్ళిపోయేది. రోజులు గడుస్తున్నా కొట్టు తీయకపోయేసరికి సుజాత గారు సీతాల దగ్గరకు వస్తారు. అదే సమయానికి అవ్వ పోవడం, కొట్టు సరిగ్గా తీసి ఉండకపోవడంతో రంగా సీతాలను వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడూ ఖాతా చూడడం తప్ప తనతో ఎక్కువ మాట్లాడడం ఎరుగడు. చాలా రోజుల తర్వాత రంగను చూసిన సీతాలకు దుఃఖం తన్నుకొచ్చింది. అమ్మీ, ఏందిది? నువ్వు ఇట్టాగే దిగులుగా ఉంటే ఎలా చెప్పు? నీకు మేమంతా ఉన్నాం గదా. అయినా కొట్టు తీయకపోతే ఎలా చెప్పు? అప్పుడే అక్కడికి వచ్చిన సుజాత గారు, అదే రంగా, అది మాట్లాడదామనే నేను వచ్చింది అన్నారు రంగాను చూసి. చూడు సీతాలు, నాకు తెలుసు నువ్వు మీ అవ్వను మర్చిపోలేకపోతున్నావు. కానీ ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? నిన్ను ఇలా చూస్తే మీ అవ్వ అస్సలు తట్టుకోలేదు. పైన ఉన్న మీ అవ్వ ప్రాణం ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఎప్పటిలాగే నవ్వుతూ ఉండాలి. ఈ కథలోని తర్వాత భాగం ఏమైందో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.